ఉంటారేమో అదొక 5,000 కోట్ల స్కామ్. అటు తర్వాత రింగ్ రోడ్డు పేరు మీద ఒక 2,000 కోట్లు దాదాపు అటు ఇటు. ఇవన్నీ కూడా స్పష్టమైన ఆరోపణలే, ఆధారాలు ఉన్నాయని చెప్పబడతా ఉన్నాయి. అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ అని ఒకటి ఉంటుంది ఈ మధ్య. దాంట్లో మీకు చాలా సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ గారు అనుకుంటాను, వారి ద్వారా 333 కోట్లకు టెండర్లు పిలిచి ఆ రోజున దీంట్లో 300 కోట్ల పైగా వెళ్ళిపోయినాయని చెప్పేసి, తీసుకుపోయినాయని చెప్పి ఒకటి ఉంది. ప్రివిలేజ్డ్ ట్యాక్సెస్ ఉంటాయి బార్లలో. ప్రివిలేజ్డ్ ట్యాక్స్ని మీరు మాఫీ చేసి వందలాది కోట్ల రూపాయలు, దాదాపు ఫీజు దాదాపు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మీరు బహుశా మీకే వచ్చిందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో దాదాపు 10,000 కోట్లకు పైగా మీరు స్కామ్ చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా మీరు కొట్టేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటికీ పరాకాష్ట స్కిల్ కేసుని మూసివేయించుకోవడం. బాబు గారు నిజంగానే మా ఎట్ల వాళ్ళకి అసలుకి అర్థం కావడంలే, లాయర్లకు అర్థం కావడంలే, ఆలోచించే వాళ్ళకి అర్థం కావడంలే. మీరు ఈ రోజున స్కిల్ కేసును కూడా మూసేయించుకున్నారు. బహుశా మీకు మీరు జబ్బలు జరుచుకొని శభాష్ చంద్రబాబు నాయుడు గారని బహుశా మీరు చెప్పుకొని ఉంటారు. నేను కాబట్టి ఈ పని చేయగలిగాయని బహుశా అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు పౌడుకొని కూడా ఉండి ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలుగా ఉన్న గవర్నర్ గారు కానీ, అట్లాగే ఉన్నత న్యాయస్థానాలు కానీ దీని మీద జోక్యం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. కళ్ళెదురుగా వ్యవస్థల నాశనం ఎట్లా ఉంటుందంటే, స్కిల్ కేసుకు పోయినప్పుడు ఆ రోజున అయ్యో ఇంత పెద్ద ముసలాయన్ని జైలు పంపించారని మా ఇంట్లో కూడా బాధపడ్డాం ఆ రోజున. కానీ నీ కేసు లేదని బాధపడలే. ఆ రోజు కూడా వయసు ఎక్కువైన పెద్ద ఆయన్ని పంపించాలనుకున్నాం, కానీ మీ పెద్దరికాన్ని ఎక్కడా చూపించుకోలే. మీరు మరొక్కసారి మీకున్న సహజమైన బుద్ధినే చూపించారు. స్కిల్ కేసులో మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి. మీరు అయ్యా, మీరు సిమెంట్స్ కంపెనీ పేరు మీద, సిమెంట్స్ కంపెనీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆఖరికి అది ఉచితంగా, దాన్ని ఏమంటారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90%, 10% ఖర్చు కింద రాష్ట్ర ప్రభుత్వం, ఇది మొత్తం డైరెక్ట్గా సిమెంట్స్ కంపెనీ చేస్తూ ఉందని చెప్పి ఆ రోజున మీరు చెప్పించారు. కానీ వచ్చే క్రమంలో సిమెంట్స్ కంపెనీ ప్రకటించింది మాకు సంబంధం లేదు అని. అప్పుడే అర్థమైంది మీరు చేసిన ఆ ద్రోహం ఏదో, లేదంటే మీ దగ్గర దోచుకోబడ్డ అంశమేదో. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన కేసు కాదు. ఆ రోజున భారతదేశ సిమెంట్స్ కంపెనీ ఎండీగా ఉన్న ఆ వ్యక్తి పైన, అట్లాగే ఇంకొకటి వీళ్ళ కంపెనీ ఉంటుంది, ఇంకొకటి ఏం పేరయ్యా అది మర్చిపోయినా, అది టెక్ ఏదో టెక్ అని ఉంటుంది. ఏం టెక్ అది? ఇక్కడ ఉంది. ఆ రోజున మీరు ఆ ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది, జైల్లో కూడా పెట్టింది. అంటే ఏ ఆధారాలు లేకుండా కేసులో పెడతారా? ఎవరికి మీరు చెవులో పూలు పెడదామనుకున్నారు? సంక్రాంతి పండుగ వచ్చింది కదా, గుమ్మడికాయలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెవుల్లో మీరు. ఆ డిజైన్ టెక్ అనే ఎండీని కూడా అరెస్ట్ చేసింది. మీరు కేసు మూయడానికి చెప్పిన మాట ఏంటంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అట. ఏంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మాకెవరికి అర్థం కావడంలే. అంటే ఈడీ అరెస్ట్ చేసింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్సా, లేకపోతే మీ మీద ప్రాథమిక
నేరానికి రుజువులు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని కస్టడీకి పంపించింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్సా? ఏంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్తో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది? అయ్యా మీకు కావాలంటే మేము చెప్తాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిఐడి డిపార్ట్మెంట్ తగిన విధంగా ఎంక్వైరీ చేసి మీ పైన ఆధారాలు ఉన్నాయని, సాక్ష్యాలు ఉన్నాయని, ఆ డబ్బులు ఏ విధంగా పోయి చివరికి మీ అకౌంట్లోకి వచ్చాయని